హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మార్చ్ 5th నుండి పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నామండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. నా పేరు వాసు, నేను మీ పైథాన్ ట్రైనర్. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఈ కోర్స్ ఒక డీటెయిల్స్ అయితే మీకు తెలియాలి. అండ్ ఈ కోర్స్ ఒక డీటెయిల్స్తో పాటు ఈ కోర్సులో మనం సిలబస్ ఏం ఇంక్లూడ్ చేసాం అనేది కూడా డీటెయిల్గా అయితే మీకు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్దాం. 45 days కోర్స్ అనేది డ్యూరేషన్ ఉంటుందండి. అండ్ టీచింగ్ అనేది కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఆన్లైన్ జూమ్ ప్లాట్ఫామ్లో మనం ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాం. మార్చ్ 5th నుండి అయితే ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ కోర్సులో మనం ప్రొవైడ్ చేసే కంటెంట్ అనేది లైఫ్ టైం యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఫీ స్ట్రక్చర్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 7 PM to 9 PM అండి. 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాం. ఈ కోర్సులో కంప్లీట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగు లాంగ్వేజ్లో సింటాక్స్ని బేస్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుందండి. ప్రతి టాపిక్ కూడా స్క్రాచ్ నుంచి అయితే ఉంటుంది. కోర్సులో సిలబస్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, పైథాన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం మీరు ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇన్స్టాలేషన్స్ అయితే డిస్కస్ చేస్తాం. అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. మీరు పైథాన్ నేర్చుకోవాలనుకున్నప్పుడు బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్స్లో మీరు ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారో ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అయితే అర్థమవుతాయి. సో ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్లో మనం ప్రింట్ స్టేట్మెంట్ గురించి, కామెంట్స్, డేటా టైప్స్, డేటా స్ట్రక్చర్స్, స్ట్రింగ్ ఆపరేషన్స్, కీవర్డ్స్, వేరియబుల్స్, టైప్ కన్వర్షన్, ఇన్పుట్ అవుట్పుట్, సో ఇట్లా ప్రతి టాపిక్ అనేది స్క్రాచ్ నుంచి అయితే తెలుసుకుంటామండి. విత్ యూస్ కేసెస్, ఎందుకు యూస్ చేస్తాము, ఎక్కడ యూస్ చేస్తాము అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో. అండ్ పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో లేటర్ మనం ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది కంట్రోల్ స్టేట్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి లైక్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. ప్రతి స్టేట్మెంట్స్ గురించి అయితే ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. అండ్ లేటర్ డేటా స్ట్రక్చర్స్లో మనం స్ట్రింగ్స్ గురించి తెలుసుకుంటాం, లిస్ట్, టపుల్స్, సెట్స్, ఫ్రాజెంట్ సెట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. అండ్ డిక్షనరీతో పాటు ఒక మినీ ప్రాజెక్ట్ అనేది కూడా మనం సిలబస్లో అయితే ఇంక్లూడ్ చేసామండి. టిల్ హియర్ డిక్షనరీ వరకు ఏవైతే టాపిక్స్ మనం నేర్చుకున్నామో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక మినీ ప్రాజెక్ట్ అనేది కూడా చేస్తాం. లేటర్ పైథాన్ ఫంక్షన్స్ గురించి అండ్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ గురించి. ఈ రెండు టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రియల్ టైం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లోనే లాజిక్ అనేది బిల్డ్ చేస్తారన్నమాట. లైక్ ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, రిటర్న్ స్టేట్మెంట్, ప్రింట్ స్టేట్మెంట్కి రిటర్న్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, నెస్టెడ్ ఫంక్షన్స్. విత్ ప్రతి టాపిక్ కూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తోనే ఉంటుందండి. ఓకేనా. అండ్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లో మనం లాంబ్డా ఫంక్షన్, మ్యాప్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ వర్సెస్ ఈల్డ్ స్టేట్మెంట్ గురించి, అండ్ ఫిల్టర్ ఫంక్షన్, జనరేటర్, రెడ్యూస్ ఫంక్షన్, ఈల్డ్ కీవర్డ్. అండ్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లో కూడా మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకునే ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. సో ఈ ఫంక్షన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఊప్స్ కాన్సెప్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటామండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అసలు ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఎన్ని టైప్స్ ఆఫ్ ఊప్స్ టాపిక్స్ అయితే ఉన్నాయి, లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్ లో మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కికల్, వీటితో పాటు పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్. కంప్లీట్ గా ఊప్స్ కాన్సెప్ట్ అనేది విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో పాటు 2 ప్రాజెక్ట్స్ అనేవి కూడా మనం ఇంక్లూడ్ చేసామండి. ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ విత్ పైథాన్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫైల్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, ఫైల్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయి, మనం ఫైల్స్ మీద వర్క్ అయితే చేస్తామండి. సో ఫైల్ హ్యాండ్లింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో అవి మనం పైథాన్లోని ఒక మెకానిజం అయితే ఉందండి, ఆ మెకానిజం యూజ్ చేసి
ఎర్రర్స్ అనేవి హ్యాండిల్ చేస్తాం అన్నమాట. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో దీని తర్వాత మీరు డేటా సైన్స్ వైపు వెళ్ళాలనుకుంటే ఈ NumPy పాండాస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. సో మనం NumPy లైబ్రరీ గురించి అయితే తెలుసుకుంటాం అండ్ అరేస్ అనేవి కూడా క్రియేట్ చేస్తాం. లేటర్ డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేస్తాం బై యూజింగ్ పాండాస్ అనే లైబ్రరీ యూజ్ చేసి. సో ఇక్కడ సిరీస్ అంటే ఏంటి, డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, సో ఇట్లా చాలా మెథడ్స్ అనేవి ఉంటాయండి. ఒక డేటా సెట్ తీసుకుని మనం ఈ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తాం అన్నమాట. అండ్ దీనితో పాటు మనం డేటాని విజువల్ గా కూడా ప్రెజెంటేషన్ చేస్తాం బై యూజింగ్ మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ, పైథాన్ లైబ్రరీ అండి ఈ మ్యాట్ప్లాట్లిబ్ అండి. ఈ మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ యూజ్ చేసి డేటాని విజువల్ గా ప్రెజెంటేషన్ చేస్తామండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మల్టీ థ్రెడ్డింగ్ గురించి అయితే నేర్చుకుంటాం అండ్ వెబ్ స్క్రాపింగ్. సో డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేయాలంటే ఫస్ట్ మనకి డేటా కావాలి కదా. డేటాని ఏ విధంగా గ్యాదరింగ్ చేస్తాం, వెబ్సైట్స్ లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసే సాఫ్ట్వేర్ టెక్నిక్ ని మనం వెబ్ స్క్రాపింగ్ అంటాం. సో వెబ్ స్క్రాపింగ్ గురించి అయితే నేర్చుకోవాల్సి, సో వెబ్ స్క్రాపింగ్ గురించి కూడా మన సిలబస్ లో ఇంక్లూడ్ చేసాం. అండ్ రియల్ టైం వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఈ సిలబస్ లో మనం కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసామండి. ఈ బుక్ ఆడియో రీడర్, టు డూ లిస్ట్, రైల్వే టికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్, వీటితో పాటు మినీ ప్రాజెక్ట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్స్ అనేవి సిలబస్ కంప్లీట్ అవుతుండగానే ఈ ప్రాజెక్ట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటామండి. అండ్ గిట్ అండ్ గిట్ హబ్, ఒక వెర్షన్ కంట్రోల్ గురించి కూడా తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ సిలబస్ అంతా మీరు ఇక్కడ మన వెబ్సైట్ లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వాట్ వీ ప్రొవైడ్, కోర్స్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో సో వాళ్ళకి మేమేం ప్రొవైడ్ చేస్తున్నాం. కోర్స్ యొక్క ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి అటెండ్ అవుతారు. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ అనేది మిస్ అయినా కూడా రికార్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ టాపిక్ వైజ్ టాస్క్స్, ఇవన్నీ కూడా మనం లైఫ్ టైం యాక్సెస్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. మనం ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో అది లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. వీటితో పాటు మీకు డౌట్స్ ఉన్నప్పుడు డౌట్ సెషన్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తాం. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడైనా, రివైజ్ చేస్తున్నప్పుడైనా, సెషన్ ఎండింగ్ లోనా మీకు డౌట్స్ అనేవి కూడా క్లారిఫై చేస్తామండి. ఓకేనా. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే డెమో వాచ్ చేయండి. డెమో కోసం ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఫీల్డ్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డెమో వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో వాచ్ చేయండి. డెమో నచ్చితేనే మీరు కోర్స్ అయితే ఎన్రోల్ అవ్వండి. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు వాళ్ళకి వీడియో అనేది లింక్ షేర్ చేయండి అండ్ వాళ్ళని కూడా డెమో అయితే వాచ్ చేయమని చెప్పండి. ఎవరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు, జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్నారో సో వీళ్ళు ఎవరైనా కూడా కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు అండి. ఎన్రోల్ అయ్యే ముందు మాత్రం డెమో వాచ్ చేయండి. సో డెమోలో మీకు వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్స్, టాపిక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఒక డీటెయిల్డ్ వీడియో అయితే ప్రొవైడ్ చేసాం. సో మీరు ఒకసారి డెమో వాచ్ చేస్తే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. సో బ్యాచ్ టైమింగ్స్ అయితే గుర్తున్నాయి కదండి. మండే టు సాటర్డే 7 PM to 9 PM, March 5th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. నా పేరు వాసు, నేను మీ పైథాన్ ట్రైనర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ ఆర్ కాల్ అయినా చేయొచ్చండి, మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఆర్ ఈవినింగ్ మార్చ్ బ్యాచ్ అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ చేసినా మీకు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.